మరి ముదిరాజులకు మనం చూస్తున్నాం రాజకీయ వ్యవస్థలో చాలా వరకు అవకాశాలు లభించలే. అతి పెద్దకు మరి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి కులమైనటువంటి మన ముదిరాజులకు మరి ఇది ఒక మంచి అవకాశం. మనం అందరం కూడా ఈసారి పార్లమెంటుకు పంపించి మనము బడుగు బలైన వర్గాలకు కాంగ్రెస్ చాలా అనుకూలంగా ఉన్నాయనే సంకేతాన్ని మన నర్సాపూర్ నియోజకవర్గం నుంచే మనం అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి బూతును ప్రతి 10 ఓట్లను ఒక కార్యకర్త దత్తత తీసుకొని ఆ 10 ఓట్లు ఖచ్చితంగా ఎన్నికల వరకు ఎలాంటి ప్రలోభాలు గురికాకుండా వాళ్ళు మీరందరూ దగ్గరుండి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా మరి ముదిరాజును గెలిపించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమయాభావం ఉంది కాబట్టి హనుమంతన్న కూడా వేరే కార్యక్రమాలకు వెళ్ళాలి కాబట్టి మరి అక్కడ కూడా నిర్మలంగా పోవాలి కాబట్టి నేను సమయం ఎక్కువ తీసుకుంటలేదు. మిగతా విషయాలు మన సురేఖ అక్క గారు మరి హనుమంతన్న ఇట్లా అందరూ మాట్లాడతారు. మరి అన్న మాట్లాడే ముందు ఒకసారి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు నిజంగా కొద్దిగా అందరూ వెనక జరగండి. ఇక్కడ కూడా మీరు వీళ్ళు విలేకరులా కనిపిస్తలేదు. ఇక్కడ కొద్దిగా వెనక జరుగు. ఈరోజు జరగండి. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన మన బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి ఆదర్శవాది పార్టీలకు అతీతంగా కూడా గౌరవించే మంచి ఆదర్శమూర్తి సిద్ధాంతాలకు లోబడి మానవత్వంతో ఆలోచించే మన కొండ సురేఖక్క అదేవిధంగా మన బడుగు బలైన వర్గాల తరపున అన్న రేవంత్ అన్న నియమించిన బడుగు బలైన వర్గాల ముద్దుబిడ్డ నీలం మధు గారికి అదేవిధంగా మా అందరి పెద్దన్న ఈ జిల్లాకే చేదోడుగా వాదోడుగుండి అందరి పెద్దన్న మా మైనంపల్లి హనుమంతన్న అదేవిధంగా మా నిర్మలక్క నా సోదరుడు ఈ తాలూకా ఇన్ఛార్జ్ మన ఆవుల రాజిరెడ్డి గారు. ఆయనకి ఎందుకంటే ఎప్పుడు నేను పేరు చెప్పాను అనుకుంటాను మావోడుగా నేను చెప్తాను. తర్వాత ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తా మళ్ళీ ఎలక్షన్ లో కూడా ఆయన పేరే చెప్తా. ఇక ఎందుకంటే ఇక పంచాయతీ లేదు ఇక నాకు ఇక అందుకోసానికి నా సోదరుడు రవీందర్ రెడ్డి గారు, మా అక్క సుహాసినక్క, మా అల్లుడు బబ్లు, ఇక అందరికి కూడా పేరు పేరున ఆ కొన నుంచి ఈ కొన వారికి నమస్కారాలు చేస్తూ పేరు చెప్పకుండా క్షమించాలని, ముఖ్యంగా ఈరోజు అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత మనకు ఒక మహత్తరమైన ఎలక్షన్లు ఇవి. మన రాహుల్ గాంధీకి మన దేశానికి సంబంధించిన ఎలక్షన్లు. ఇది అందరూ అనుకున్నంటే మామూలు ఎలక్షన్లు కావు ఇవి. ఆ రోజు తెలంగాణ ప్రాంతాన్ని టిఆర్ఎస్ వాళ్ళు దోచుకుంటే ఈ రోజు దేశాన్ని మొత్తం కూడా మోడీ అలానే బీజేపీ వాళ్ళు దోచుకుంటారు. ఒక్కడేమో మతం పేరుతో, ఒకడేమో తర్వాత ప్రాంతీయవాదం పేరుతో ఈ రోజు దేశంలో చుచ్చులు పెడుతున్నారు. దయచేసి ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా బడుగు బలహీన వర్గాల బిడ్డలం అందరూ కూడా ఈ రోజు రేవంత్ అన్న రావడం పుణ్యమాని మనకు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో గెలిచిందంటే అది రేవంత్ అన్న ద్వారానే ఈ రోజు అధికారంలో రావడానికి వీళ్ళందరూ కూడా మీ సహకారంతో సాధ్యమైందని చెప్పక తప్పదు. అందుకోసానికి ఒక్కసారి ఆలోచించండి. మనమందరం అనుకుంటే సాధించండి ఏమీ లేదు. కానీ కొన్ని దురదృష్ట కారణాల వల్ల మనం ఓడిపోయినాం ఇక్కడ. కానీ మన లోపం ఏంటంటే కేవలం సమన్వయ లోపం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ బలం లేక కాదన్నమాట గుర్తు చేస్తున్నాం. తర్వాత నేను అందరి లెక్కలో తప్పించుకోను. సమన్వయ లోపం, నా లోపం, రాజిరెడ్డి గారి లోపం వల్ల ఇక్కడ ఎమ్మెల్యే సీట్ కోల్పోవడం జరిగింది. కానీ ఎవరి వల్లనో కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు ఓటేక కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎలాంటి ప్రబలాలు లొంగకుండా వారు చాలా కష్టపడితే మాత్రమే 10,000తో ఓడిపోవడం జరిగిన తర్వాత అందుకోసానికి మన తాలూకు ఒక కానవైతుంది. గతంలో సిపిఐ గెలిచినప్పుడు మనం ఎంపీ గెలిపించుకున్న తర్వాత ఈ రోజు మన ఎమ్మెల్యేలను లోటు తీరాలంటే ఎంపీని మధు గారిని గెలిపించాల్సిన అవసరం మన
భుజాలమై ఉంది ఈ రోజు తర్వాత. అన్నిటికన్నా ముఖ్యం మన శత్రువు, మనకక్కడ కూడా శత్రువు లేరు. మన పార్టీని మోసం చేసి మనల్ని నట్టట్లా ముంచి కాంగ్రెస్ పార్టీని నామరూపాలు చేయాలన్న సునీతా లక్ష్మారెడ్డి మన తర్వాత ఈ రోజు శత్రువు. ఈ రోజు మనకి ఎవరు శత్రువు ఉన్నారంటే మన పార్టీ ద్వారా అన్ని రకాలుగా పదవులు అనుభవించి మన పార్టీని అధోగతి పాలు చేసుకున్నప్పుడు మామూలు కార్యకర్తలు నాలాంటి పేదోడు జెండా పట్టుకొని ఈ రోజు తర్వాత కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడం జరిగింది. నేను జిల్లా ప్రెసిడెంట్ కాగలిగినానంటే అది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుంది, ఏ పార్టీలో సాధ్యం కాదు. ఈ రోజు నీలం మధుముద్రాజ్ ఈ రోజు ఒక సర్పంచ్ ఎంపీ కాగలిగినంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. అందుకోసానికి ఇది బడుగు బలహీన వర్గాల పార్టీ, ఇది పేదల పార్టీ, ఇది పేదల ఎజెండా పార్టీ, పేదల కోసం పనిచేసే పార్టీ. అటు రాహుల్ గాంధీ గారు కానీ ఇటు రేవంత్ అన్న గాని చూస్తుంటే మనకు అనిపిస్తుంది ఇలాంటి నాయకత్వంలో పనిచేసినందుకు గర్వం అనిపిస్తుంది. నేను ఇంతకు ముందు చాలా మంది చెప్పడం జరిగింది. మనం ఇక్కడ భూతేమం మనం చేసినాం, కాళేశ్వరం కోసం మనం కొట్లాడినాం, వడ్ల కోసానికి కొట్లాడినాం. ఈ ప్రజా సమస్యల మీద ఎవడన్నా కొట్లాడిందంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారా, మీ ద్వారా, నా ద్వారా జరిగిన మాట గుర్తు చేస్తున్నాను. అందుకోసానికి దయచేసి ఒకటి అర్థం చేసుకోండి, మనం నీలం మధుముద్రాజును గెలిపిస్తే మనం గెలిచినట్టు అవుతుంది, మన బడుగు బలహీన వర్గాలు గెలిచినట్టు అవుతుంది. అందుకోసానికి దయచేసి ఒకసారి మీ అందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించుకొని నీలం మధుముద్రాజ్ బడుగు బలహీన వర్గాల అభ్యర్థి, బడుగు బలహీన వర్గాల బిడ్డ మనం గెలిపించాలని మనస్ఫూర్తిగా మీకు అందరు చేతులు జోడించి సమన్వయంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. ఇప్పుడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సుజాత గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఉమ్మడి పార్లమెంటు పరిధి నర్సాపూర్ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ఆవుల రాజిరెడ్డి అన్న గారికి మరియు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మన ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు దేవాదాయ అటవీ శాఖ మాత్యులు కొండా సురేఖ మేడం గారికి మరియు హనుమంతన్న గారికి మరియు డిసిసి ప్రెసిడెంట్ మహిళా ప్రెసిడెంట్ నిర్మల జగ్గారెడ్డి గారికి మరియు మన మెదక్ జిల్లా డిసిసి ప్రెసిడెంట్ అంజన్న గారికి మరియు వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరియు నర్సాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు, బ్లాక్ అధ్యక్షులకు మరియు జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, ఎన్ఎస్యుఐకు, పత్రికా సోదరులకు మరియు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఆనాడు అసెంబ్లీ ఎన్నికలలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారంటీ పథకాలను తీసుకురావడం జరిగింది. ఆ 6 గ్యారంటీ పథకాలను ప్రతి గడపకి ప్రతి ఓటర్కి తట్టి లేపి మన 6 గ్యారంటీ పథకాల గురించి వాళ్లకు చెప్పి చైతన్యపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క శ్రమ అనిర్వచనీయమైంది. అదే విధంగా మన శ్రమకు ఫలితంగా ఈనాడు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రగతి భవన్ యొక్క గోడలు బద్దలు కొట్టి ప్రజల యొక్క పాలనకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 48 గంటల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తున్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. అదే విధంగా అదే రోజు మరియు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రతి పేదోడికి కూడా 10 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించడం జరిగింది. మరియు మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకే సిలిండర్ అందించడం జరుగుతుంది. మరియు అదే విధంగా గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు 50 లక్షల కుటుంబాలకు ఉచిత కరెంటు అందిస్తున్న ఘనత మన కాంగ్రెస్ పార్టీది. ఇలా ఎన్నికల్లో ఇచ్చిన
ఎన్నో హామీలను ఇచ్చింది. ఎన్నో హామీలను ఇచ్చి వాటిని నెరవేర్చకుండా రాచరికపు పోగడతోని పాలకులు పాలన చేస్తూ ప్రజలను మభ్యపెట్టారు తప్ప ఏ హామీని కూడా నెరవేర్చలేదు. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిరు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిరు, దళిత బంధు ఇస్తా అని చెప్పిరు, ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్నారు. మరియు ప్రతి నియోజకవర్గానికి కూడా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ప్రతి మండలానికి 30 పడకల ఆసుపత్రి ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి ఇస్తామన్నారు. ప్రతి జిల్లాకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇస్తామన్నారు. అదేవిధంగా తెలంగాణలోని రైతులకు 26 లక్షల టన్నుల ఎరువులను ఉచిత పంపిణీ చేస్తామని చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు చెప్పిన హామీలు చాలానే ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అదేవిధంగా పంటలు వండే భూములను రియల్ ఎస్టేట్ దందాలుగా మార్చి వాళ్ళు ధరణిని తీసుకొచ్చి లక్షల ఎకరాల భూములను దోచుకున్నారు. ఈ రోజు రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో చేసిన అవినీతి ఒక్కొక్కటి బయటపడుతుంటే ఏం మోహం పెట్టుకొని ప్రజలలో ఓట్లు అడగడానికి పోతున్నారని నేను అడుగుతుంటాను. ఇంకొక పార్టీ ఉంది, మతం పేరుతోని కులం పేరుతోని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ఎంతో చిచ్చు పెడుతున్నారు ప్రజల మధ్యలో. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఏం చేసింది? రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప కార్పొరేట్ సంస్థలకు 13 లక్షల కోట్ల రూపాయలను కట్టబెట్టి మరియు వాటిని మాఫీ చేసి దేశాన్ని అమ్మింది తప్ప ఏం చేయలేదు. కాబట్టి ప్రజలు తెలుసుకోవాలి, మన మెతుకు సీమకు ఒక చరిత్ర ఉంది. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా ఎంపీగా నిలబడి గెలిచిన చరిత్ర మన మెదక్ జిల్లాది. అదేవిధంగా ఇప్పుడు కూడా సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మన బడుగు బలహీన వర్గాల అభ్యర్థి మన నీలం నరేంద్రను అభ్యర్థిగా ప్రకటించింది. కాబట్టి మనం భారీ మెజారిటీతో మన మంచి మనసున్న అభ్యర్థి నీలం నరేంద్ర కాబట్టి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఏదున్నా ఆదుకునే మనసున్న మహారాజు నీలం నరేంద్ర కాబట్టి అందరూ భారీ మెజార్టీతో మన మెదక్ జిల్లా నుంచి గెలిపించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ సమయాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు హలో, ఇప్పుడు మన సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు ఇప్పుడు మన మైనంపల్లి హనుమంతరావు అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా అన్న రాజిరెడ్డి అన్న గారు, ఆవుల రాజిరెడ్డి అన్న గారు, అదేవిధంగా మా సోదరులు పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు నీలం మదన్న గారికి, అదేవిధంగా చిన్నగా ఉన్నప్పటికీ డైనమిక్ జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు ఆంజనేయులు గౌడ్ అన్న గారికి, అదేవిధంగా లేడీ ఫైర్ బ్రాండ్ డైనమిక్ లేడీ మా అక్క మంత్రివర్యులు కొండ సురేఖ మురళన్న గారు, అదేవిధంగా మా అక్క సోదరిమణి సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షురాలు, ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ మా అక్క నిర్మలక్క గారు, అదేవిధంగా మా పెద్దక్క సుహాసిని రెడ్డి అక్క గారు, అదేవిధంగా సోదరులు రవీందర్ రెడ్డి గారు, సోదరిమణి సుజాతనే కదా, సుజాత సత్యం కాన్స్టిట్యున్సీ మహిళా అధ్యక్షురాలు, సోదరిమణి ఎంపీపీ జ్యోతి గారు, వేదికను అలంకరించిన పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన నర్సాపూర్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు,
నా ప్రియమైన సోదర సోదరిమణులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. పథకాల గురించి చెప్పాలంటే సమయం సరిపోదు. మన రేవంత్ అన్న, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇబ్బందుల పాలైనరో అన్ని ఇబ్బందుల పాలు ఈ 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అయినరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నా. కష్టకాలంలో కూడా పార్టీని విడకుండా ఉన్నందుకు మిమ్మల్ని నేను ఆదర్శంగా తీసుకుంటా. ఫ్యూచర్లో నేను 100% మారా, కానీ ఎప్పుడు కూడా ఎన్నికలకు ముందు మారినా. ఎందుకంటే ఆ సిద్ధాంతాలు నచ్చక ఈ పార్టీ బాగలేదని ఆ పార్టీలకు పోయినా, ఆ పార్టీలకు కానీ ఇప్పుడు మాత్రం మీతో పాటు ఉంటానని చెప్పి కూడా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటి గమనించాలి, నా ఒకటే ఉద్దేశం, ఇక్కడ డయాస్ మీద ఉన్న వాళ్ళు కూడా అందరు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. ఇవాళ మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన తెలంగాణ ప్రజలు అమాయక ప్రజలు, దాన్ని అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుంటుండ్రు. స్వార్థపరులు బిజినెస్లు చేసుకొని వందలాది కోట్లు సంపాదించుకొని రాజకీయాన్ని కూడా బిజినెస్ చేస్తుండ్రు. అంటే ఒక 200 కోట్లు 300 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే 1000 కోట్లు సంపాదించుకోవచ్చు. ఓ 1000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే 10,000 కోట్లు. ఇది ఆపే అవసరం ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి కూడా సభాముఖంగా నేను బల్లగుద్ది చెప్తా ఉన్నా, మీ మంచి కోరి చెప్తా ఉన్నా అని చెప్పి కూడా ఈ పార్లమెంట్ కుటుంబ సభ్యులకు, మెదక్ పార్లమెంట్ కుటుంబ సభ్యులకు, ఇక్కడే కాదు తెలంగాణ వ్యాప్తంగా కష్టపడ్డది ఎవరో, గ్రౌండ్కి వెళ్ళి ఇచ్చింది ఎవరో, టైంకి వచ్చి డబ్బులు ఇచ్చి టికెట్లు తీసుకోవడం, రాజకీయాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మన 5 సంవత్సరాల ఓటును ఎంత కమ్ముకుంటున్నాం ఒక్కరు చెప్తారా లేచి? పత్రికా సోదరుల ముందు చెప్తా ఉన్నా, ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ముందు చెప్తా ఉన్నా, మీకన్నా న్యాయం జరుగుతుందా? ఒక జిల్లాలు ఇస్తారు పత్రికలకు, ఒక సిద్దిపేటలు ఇస్తారు, లేకపోతే ఖమ్మంలు ఇస్తారు జాగలు. మీరేం పాపం చేసి? మన ట్యాక్సులు అవి, మన డబ్బులు ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నా. మనం ఎంత కమ్ముకుంటున్నాము? 500కు 1000 కమ్ముకుంటున్నాం ఓటు. 500 రూపాయలు తీసుకొని ఓటేస్తే రోజుకు ₹1.36 కూడా పడతలేవు 5 సంవత్సరాల్లో. అంటే ₹1.36కు మనం అమ్ముకుందామా? ₹1.36కు ఛాయ్ వస్తుంది అయ్యాలా? అంటే ఛాయ్ ఖర్చు కూడా కాదు. మనం ఒకటి గమనించాలా, ఇలా రైతు బంధు ఇస్తుండ్రా, అరే వచ్చి 100 రోజులు అయితే లేదు, ఆ కొంగకాల ఆయనకి ఏది పడితే అది మాట్లాడుతుండు. ఏం మాట్లాడుతుండు? లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత ఈ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదే కాకుండా లక్షల కోట్లు దోసుకున్నారు వాళ్ళేమో. రోజుకు ₹1 కోటి 2 కోట్లు 10 కోట్లు సంపాదిస్తున్నారు. లక్షల కోట్లకు ఎదిగిపోయినరు ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా అసైన్మెంట్ భూములు 55,000 ఎకరాల భూమిని దాన్ని మొత్తం స్వాహా చేసిండ్రు, ఎన్ఓసీలు ఇప్పించిండ్రు. అదేవిధంగా వక్ఫ్ భూములు అవి స్వాహా, గవర్నమెంట్ భూములు స్వాహా, అవి కాక లక్షల కోట్ల అప్పులు. మాజీ గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుంచి ఫామ్ హౌస్ కు పోతందుకు ఏడాది ఖర్చు ఎంతనో తెలుసా మీకు? 80 కోట్ల రూపాయలు ఏడాది ఖర్చు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఎన్నికలకు మునుపు నేను ఇది చెప్పడం జరిగింది, కానీ అమాయక ప్రజలను అడ్వాంటేజ్ తీసుకొని డబ్బులకు లొంగదీసి గెలుచుకున్నారు తప్ప, లేకపోతే నర్సాపూర్లో ఇలా ఆవుల రాజిరెడ్డి అన్న మా పక్కకుంటుండే. నన్ను ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా, నా నియోజకవర్గంలో 40,000 ఓట్లు దొంగ ఓట్లు చేయించిండ్రు. ఇది దేవుని మీద వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. 40,000 ఓట్లు కాక దొంగోట్లు చేయించిండ్రు. 2,000 కోట్ల పని చేసిన ఆ రోజు చెరుకు ముత్యంరెడ్డి గారు తెలంగాణ జిల్లాలలో ఎవరు పని చేయలే, అంత పని చేసిండు. మరి అన్ని నియోజకవర్గాలు ఎందుకు పని కాలే? ఇక్కడ ఎందుకు కాలే? మనం ట్యాక్సులు కడతలేమా? అంటే సత్తా ఉండాలి, ఫాలో అప్ ఉండాలి. ఇక్కడ డైనమిక్ లేడీ ఉంది, అమ్మ సురేఖమ్మ, ఎప్పుడైనా ఏ పార్టీలున్నా ఏడున్నా జెండా ఎగరేస్తారు. ఎందుకు? గ్రౌండ్కి వెళ్ళి వచ్చింది, కిందికి వెళ్ళి వచ్చింది,
గ్రౌండ్ రియాలిటీ తెలుసు, ప్రజల కష్టాలు తెలుసు. వీళ్ళకేం తెలుసు? డబ్బులమయం. ఇవాళ వచ్చి ఫంక్షన్ హాల్ ఫ్రీ ఇస్తాం, ఇది ఫ్రీ ఇస్తాం, ఎవరిని అయ్యే జాగిరని అడుగుతా ఉన్నా. ఇవన్నీ మన డబ్బులు, మనం దోచుకున్న డబ్బులు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను మాట్లాడిన ఈ వాస్తవాలు కొంతమంది అనుకోవచ్చు హనుమంతరావు ఇట్లా మాట్లాడిన ఎన్నికల ముందని. నేను వాస్తవాలు మాట్లాడినా అని చెప్పి కూడా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. అబద్ధం ఆడే అవసరం లేదు నాకు. నేను ఎప్పుడు చీటింగ్ చెయ్యా, బ్యాక్ స్టాప్ చెయ్యా, ఏదున్నా ముఖం మీదే మాట్లాడతా అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే చాలా మంది మాట్లాడారున్నారు. ఇవాళ నీలం మధు గారు ఒక పంచాయత్ మెంబర్ ఉండే, ఇక్కడ వారి సర్పంచ్ గారు చెప్పింది ఇప్పుడే, అన్న నా శిష్యుడు అని. నా శిష్యుడు ఇవాళ ఎంపీ అవుతుందంటే చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా అన్నాను. సర్పంచ్ గారు ఎక్కడిక్కడ ఇట్రా, సర్పంచ్ సాబ్ ముందుకురా. ఆయన చెప్పింది ఇంత మంచి వ్యక్తిని చూడలే. ఆయన దురదృష్టం ఏంటంటే రియల్ ఎస్టేట్ లో చాలా కష్టపడి డబ్బులు సంపాదించిండు. అవన్నీ రాజకీయం కోసము ఈ 4-5 సంవత్సరాలు మొత్తం ఖర్చు పెట్టిండు. వార్డు మెంబర్ నుంచి ఉప సర్పంచ్ నుంచి సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ ఉండే పటాన్ చెరువులో. నేను జిల్లా పార్టీ టీడీపీ అధ్యక్షుడు ఉన్నప్పుడు నీలం మదంట మంచోడంట బాగా కష్టపడుతున్నాడు, డబ్బులు బాగా సంపాదిస్తుండు. కానీ ఈ 4-5 సంవత్సరాల 100 కోట్లు నాశనం అయిపోయింది. ఇంకా నాశనం చేస్తామో ఒక బీసీ వ్యక్తిని అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇక్కడ ఏ కులానికి కాదు, బీసీకి సంబంధించిన వ్యక్తి, ఇద్దరు ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. ఇవాళ మీరు అవకాశం ఇచ్చినట్టయితే మేము మీకు ప్రాణాలను ఇస్తాం, మా ఆస్తులు అమ్ముకుంటాం, మీకు అండగా ఉంటాం మెదక్ పార్లమెంట్ కి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అందరికి కూడా ఈ ఒక్కసారి డబ్బులకు అమ్ముడు పోకండి. ఓ 1000 రూపాయలకు 500కు అమ్ముడు పోతే మనం బస్సు పట్టించినట్టే. మనం రేపు గేట్ల కాడికి రానియరు, గేట్ల కాడికి వెళ్ళి బయటకు వెళ్ళగొడతారని చెప్పి కూడా మీకు నేను గుండె మీద చేసుకొని చెప్తున్నా. మీరు ఒకసారి గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోండి. మిగతా విషయాలన్నీ వీళ్ళు మాట్లాడతారు. ఇలా మామాళ్ళను వాళ్ళ కుటుంబం ఒకప్పుడు మదనన్న దగ్గర 500 రూపాయలు తీసుకుంటుండే, ఇలా లక్షల కోట్లకు ఎట్లా ఎదిగిరని చెప్పి అడుగుతా ఉన్నా. మీరు రూపాయి నరకమ్ముడు వస్తే మన బతుకులేమైతాయని చెప్పి ఈ ప్రజానికానికి ఈసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఒక్కసారి పైసులకు మనము లొంగొద్దు, మనం అమాయక ప్రజలము, మనను వాడుకుంటున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఈ ఒక్కసారి అవకాశం బీసీకి ఇచ్చినట్టయితే ఇక్కడ నర్సాపూర్ బాగుపడుతుంది, మొత్తం మన పార్లమెంట్ బాగుపడుతుంది. ఒక మెదక్ గెలవగలిగినాం. ఎందుకంటే మెదక్ ప్రజలకు హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ నుంచి నేను 10 సంవత్సరాలు జిల్లా నిడిచిపెట్టినా కూడా అక్కడ గుర్తింపు పొందిర్రు. హనుమంతరావు పనిచేసిందని ఓట్లేసిండ్రు. అదే విధంగా ఈసారి రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు పాల్పడ్డాడు, ఈ ప్రభుత్వాన్ని తేడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇవాళ రేవంత్ అన్నకు గిఫ్ట్ గా ఒక బీసీ వ్యక్తిని, నా తమ్ముణ్ణి నీలం మధును పంపించాలని చెప్పి కూడా అందరికి చేతులెత్తి తోడి, నాకు ఇంకా చాలా కార్యక్రమాలున్నాయి. నేను నర్సాపూర్ పదే వస్తుంటా, అక్క మాట్లాడేది ఉంది కాబట్టి నేను ఎట్టి పరిస్థితిలో మనము గెలిపించుకోవాలి కాబట్టి ఇంకా కార్యక్రమాలున్నాయి, మళ్ళీ వస్తానని చెప్పి మరోసారి నా కుటుంబ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ మనందరి నాయకత్వం జై కొండ సురేఖక్క, జై నిర్మలక్క, జై సుహాసిని అక్క, జై ఆవుల రాజిరెడ్డి అన్న, జై ఆంజనేయులు గౌడ్ అన్న, జై రవీందర్ రెడ్డి అన్న, నీలం మదన నాయకత్వం, జై కాంగ్రెస్. హలో థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు నిర్మలక్క గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ఈనాటి దయచేసి కొద్దిగా అల్లరి చేయకండి, కొద్దిగా వెనుకపోండి, విలేకరులకు వాళ్ళకు ఛాన్స్ ఇవ్వండి. మీరు కొద్దిగా వెనుకపోండి, కార్యకర్తలు అందరూ
ఈనాటి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశానికి చేసిన పెద్దలు మరియు గౌరవనీయులు మన మంత్రివర్యులు కొండ సురేఖ గారికి, అలాగే సభ అధ్యక్షులు రాజిరెడ్డి గారికి, అలాగే మన అంజనేయులు గౌడ్ గారికి, సుహాస్నక్కకి, నరసింహారెడ్డి గారికి, సుజాతకి, జ్యోతికి, అలాగే ఇక్కడ వేదిక పైన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కరిస్తూ, వేదిక ముందున్న తమ్ముళ్ళందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ సమావేశంలో మన అభ్యర్థి అయిన నీల మధు గారు మరి మన పార్టీ నిర్ణయించడం జరిగింది. మెదక్ చరిత్ర మనకు తెలుసు. ఇక్కడి నుంచి గెలిచి ఇంద్రమ్మ మరొక ప్రధానమంత్రి మన మెదక్ జిల్లా ఏ విధంగా మరి అభివృద్ధి చేసిందో తెలుసు. అలాగే నీలమ్మది కూడా నేను కోరుకుంటున్నాను, ఇంద్రమ్మ పేరు నిలబెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఆయన ఇంద్రమ్మ పేరు నిలబెట్టాలంటే మనం ఏం చేయాలో మనకు తెలుసు. ఇంటింటికి పోయి దండం పెట్టాల్సిందే, అవసరమైతే కాలు కూడా మొక్కాలి. ఎందుకంటే చేతులు కాలినాక ఆకలి పట్టుకుంటే లాభం లేదు. ఇప్పటికే మనం అనుభవించినాము ఎన్ని కష్టాలు, జైలు పాలు అయిపోయినాం. ఇంటికి బయటికి రాకుండా కూడా మనం బంధించి బండిని ఈ రోజు మన రేవంత్ గారు మరి బయటికి తీసుకురావడం జరిగింది. ఆయనకు అండగా దండగా ప్రతి ఒక్క యువకుడు మరి అందరూ కూడా బయటికి వచ్చి మరి ఒక్క నెల ఉంది మనకు సమయం, ఒక్కటే ఒక నెల. ఆ నెల రోజులు మీరందరూ రాత్రింబగళ్ళు మన దేశానికి సైనికులు ఏ విధంగా నిద్రపోకుండా కాపలాగా వస్తున్నారో, కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ 3 రోజులు నిద్రపోవద్దు. సంసారం పిల్లలు వదిలిపెట్టండి. ఏమీ కాదు, 5 ఏళ్ళు మనం సుఖంగా ఉండొచ్చు. 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కూడా మనం ముందుకెళ్తాం. ఈ నియంత్రిత పాలనని మనం చూసినాం ఎట్లా ఉందో. ఎక్కడ పోయినా మనకు అడ్డంకులే. అసలు కర్మగాలి మళ్ళీ వస్తే మళ్ళీ ఒక్కరిని కూడా మనం బతకలేకుండా ఎన్కౌంటర్ చేసి చంపేవాళ్ళు ఆ పరిస్థితిలో ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకున్నారు. మీ అందరికీ తెలుసు మీ బాధ ఏందో, మా బాధ అందరికీ తెలుసు. కాబట్టి రాష్ట్రంలో మరి ఏ విధంగా దెబ్బ కొట్టినాము, చలి చప్పుడు కాకుండా వాళ్ళు ఎంత ప్రయోగాలు, ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా మరి చేయాల్సింది ఎంతో చేసినాం. ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తెచ్చి ఎంత సంతృప్తిగా ఉన్నామో మనందరికీ తెలుసు. అదే మరి దేశంలో 10 ఏళ్ళు పరిపాలన చేసి ఏమి చేసిందో మనకు అర్థమవుతుంది. అంతా దోపిడీ. వాళ్ళు మనల్ని అంటున్న వాళ్ళు చేసింది చెప్పుకోనికి ఏమి లేదు. కానీ మన మీద ఏమంటుంది, దొంగలు గజ దొంగలు. మనం ఇప్పుడు వచ్చి దొంగలం గజ దొంగలు మాట్లాడతారు. కాబట్టి వాళ్ళే, కాబట్టి ఆ గుణం వాళ్ళకే ఉంది, ఆ బుద్ధి వాళ్ళకే ఉంది కాబట్టి వాళ్ళు అంటున్నారు. పెద్దలు అంటారు ఎప్పుడైనా కానీ పసకలు వస్తే ప్రపంచమంతా పచ్చగానే, వాళ్ళకు ఇప్పుడు పసకలు వచ్చినాయి కాబట్టి మనల్ని అంటున్నారు అనేది మనకు అర్థమైంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా బూత్ వైజ్ గా మరి వచ్చే ఈ స్థానిక ఎలక్షన్లు ఈ మూమెంట్ ని ఇట్లనే తీసుకొని పోండి. ఇప్పుడు వస్తుంటే వాతావరణం కనిపించింది. తప్పకుండా నర్సాపూర్ నియోజకవర్గంలో మెజార్టీతో నీలమ్మకు చేతి గుర్తు కోటేస్తారని నమ్మకం నాకు కలిగింది. ఆ నమ్మకాన్ని ఇట్లనే ఉంచండి, ఈ జోసిని ఇలాగే ఉంచండి. 30 రోజుల వరకు మీరు ఇది చేస్తూనే ఉండండి. మరి వాళ్ళు ఏమి చేసినా కదలకుండా వాళ్ళు ఏం చేయరు. అర్థమైపోయింది వాళ్ళకి. వాళ్ళు చేసే దమ్ము ధైర్యం లేదు. ఇప్పుడే తెలిసిపోతుంది ఆ కుటుంబం ఏ విధంగా అవుతుందో. పెద్దలు ఒకప్పుడు చెప్తుంది, ఏదైనా పాపం చేస్తే పిల్ల తరానికి పడుతుంది, పాపాలు చెయ్యొద్దు అని అంటుంది. కానీ ఇప్పుడు అది లేదు. ఎవరు పాపం చేసింది వాళ్ళే గుడిస్తారు. అవునా కాదా? ఇప్పుడు అది చూస్తున్నామా లేదా మనం కళ్ళతో? దయచేసి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, ఇదే ఉండాలి. నా ఒక కోరిక ఏంటంటే, నా ఆలోచన బూత్కి 10 మంది తయారుగండి. ఆ 10 మంది ఒక 100 మందిని ఓట్ల దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు కూడా మన పార్టీ ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది, ఎవరెవరికి ఏమి లబ్ధి పొందాలనే ఆలోచన చెప్పుకుంటూ ఓటు అడిగితే
తప్పకుండా మార్పు వస్తుంది. మన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే కన్న తల్లి లాంటి పార్టీ, అందరినీ కడుపు నింపుతుంది. ఎవరిని కూడా కడుపు కొట్టి తినే పార్టీ మన నాయకులు ఎవరు లేరు. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని తెలియజేసుకుంటూ హలో థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు మన సిరిమల సువాసనక్క గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి మీరు జర ఎడుకోకుండా మీరు తమ్ముడు సభాధ్యక్షులు తమ్ముడు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు సోదరుడు ఆవుల రాజిరెడ్డి గారు, అదేవిధంగా మానవత్వం మూర్తిభవించిన డైనమిక్ లీడర్ మన పార్లమెంటరీ నియోజకవర్గము ఇన్ఛార్జ్ దేవాదాయ మరియు అటవీ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు, అదేవిధంగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి గారు, ఇంకా మన డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గారు, వివిధ హోదాల్లో స్టేజ్ మీదున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, అదేవిధంగా వేదిక ముందున్న నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు, మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మనం ఈనాడు చేయవలసింది ఏంటంటే, ఇంతకుముందే మన ఆంజనేయ గారు చెప్పడం జరిగింది, చిన్న తప్పిదాల వలన మరి మనము జనరల్ ఎన్నికల్లో మన ఆవుల రాజిరెడ్డి గారి ఓటమి పాలవడం జరిగింది. మరి దాని నుండి మనము గుణపాఠాలు ఎన్నో నేర్చుకున్నాం, అందులో జరిగిన లోటుపాట్లను తెలుసుకున్నాం. కాబట్టి ఈసారి అలాంటి సమస్య రాదని నేను భావిస్తున్నా. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ ప్రజల రక్త మాంసాలను దోచుకొని మరి లక్షల కోట్లు కూడబెట్టిన కల్వకుంట్ల కుటుంబము ఈరోజు ఎలా తయారయ్యిందంటే, ఒక చిన్న పిల్లాడి చేతిలో చాక్లెట్ జారి కింద పెడితే ఎట్లా అరిచి గీపెట్టి గోల చేసి మరి రచ్చరచ్చర చేడిస్తారో, మరి కల్వకుంట్ల కుటుంబం యొక్క నాయకులందరూ కూడా మరి అదే విధంగా స్టేజీలను ఎక్కి వాళ్ళకేమీ మనసుకెక్కడం లేదు, అధికారం పోయిందన్న భావన కూడా లేకుండా ఇంకా అధికారంలో ఉన్నామనే తలపొగరుతో మాట్లాడుతున్నారు. మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కూడా చాలా అవాకులు చెవాకులు పేరడం మీరు చూస్తున్నారు. ముఖ్యంగా మన నియోజకవర్గానికి వచ్చినట్లయితే, మన జిల్లాకు వచ్చినట్టయినా కూడా చూసుకోవాల్సింది మరి మొత్తము మరి మాజీ మంత్రి హరీష్ రావు గారి చేతుల మీదుగా నడుస్తుంది. 3 రోజులకు ఒక సభ పెడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో సభ అయింది, జిల్లా లెవెల్లో 3-4 సభలైనవి, ఇప్పుడు మండల స్థాయి సభలు పెడుతున్నారు. ప్రతి సభలో ఒక 2 మాటలు ఎక్కువ చెప్తున్నారు వాళ్ళు. ఆ 2 మాటలు ఏంటంటే, ఒకటి ఏరు దాటే వరకు ఓడమల్లప్ప, ఏరు దాటినాక బోడమల్లప్ప అని మరి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఈ సామెతకు పేటెంట్ రైట్స్ అన్ని కూడా కల్వకుంట్ల కుటుంబానికి, టీఆర్ఎస్ నాయకులకి అని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే మరి ఉద్యమం అప్పటి నుండి కూడా మరి ఆ మాట చాలాసార్లు చెప్తుంది. మరి ప్రభుత్వం ఏర్పడగానే 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడగానే ఏం చెప్పడం జరిగింది, అన్నిటికన్నా ముఖ్యంగా మొట్టమొదటి వాగ్దానమే దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి గద్దెనెక్కడం జరిగింది. మరి ఆ వాగ్దానాన్ని తుంగలో దొక్కాడు. అదే విధంగా మరి దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నాడు, ఆ వాగ్దానం లేదు. అదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, ఆ వాగ్దానం కూడా తుంగలో దొక్కాడు. అన్నిటికన్నా ముందు 2018లో మన కాంగ్రెస్ పార్టీ ఒక పథకం పెట్టడం జరిగింది, నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ గుర్తిస్తా అని చెప్పేసి. ఆ పథకాన్ని ఒక 16 రూపాయలు పెంచి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి మరి 5 ఏళ్లలో కనీసం ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించలేని వాళ్ళు ఈ రోజు మన గురించి ఏరు దాటేదాకా ఓడమల్లప్ప, ఏరు దాటినాక బోడమల్లప్ప అనడం చాలా హాస్యాస్పదం. అది వాళ్ళ పేటెంట్ రైట్ అని నేను చెప్పదలుచుకున్నా. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, 100 కోట్లు పీవీఆర్ ఫండ్ కింద పెడతాను నేను అని చెప్పి వెంకటరెడ్డి రెడ్డి గారు అంటున్నారు. మరి వారు మెదక్ కలెక్టర్ గా చేసి మరి మెదక్ జిల్లా ప్రజల యొక్క
సభకు నమస్కారం. ముఖ్య అతిథులు మన గౌరవ మంత్రివర్యులు మరియు మన డిసిసి అధ్యక్షులు, మన నియోజకవర్గ ఇన్ఛార్జి మన అన్న రాజన్న, మరి ముఖ్యంగా మన సోనియమ్మ, రాహుల్ గాంధీ సార్, మన రేవంత్ అన్న, మన రాష్ట్ర మంత్రులు నిర్ణయం చేసి ప్రజలతో మన కాంగ్రెస్ పార్టీ తరపున మన నాయకుడు, యువకుడు రాహుల్ గాంధీకి తమ్ముళ్ళక ఉంటాడు. పార్లమెంట్ లో నరేంద్ర మోడీని వచ్చే సంవత్సరంలో ప్రతిపక్షంలో కూర్చొని పెట్టడానికి ఈ పార్లమెంట్ నుండి మనకు రాహుల్ గాంధీకి మనం ఒక అప్పుగా ఉన్నాం. ఈ పార్లమెంట్ గెలిపించి అన్ననేమో పార్లమెంట్ కు ఒప్పాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో పరిపాలించిన నాయకునికి 10 సంవత్సరాల సమయం ఇచ్చినాము. రాష్ట్రాన్ని మొత్తం దోచి వాడేసిండు. సెంట్రల్ లో ఉన్న నరేంద్ర మోడీకి 10 సంవత్సరాల సమయం ఇచ్చినాము. దేశాన్ని మొత్తం అమ్మేసిండు. మరి ఒక్కసారి దేశవ్యాప్తంగా ప్రజలు అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు, నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేనికి సిద్ధంగా అయ్యారు. మనం కూడా మన పార్లమెంట్ పరంగా మన నీలం మదనని గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. గతంలో ఇందిరాగాంధీ గారు మన మెదక్ పార్లమెంట్ ఎంపీగా ఉన్నప్పుడు మనకు మూడు కంపెనీలను మనకు ఇచ్చిరు. ఏవైతే ఓడిఎఫ్, బిహెచ్ఎల్, పీడీఎల్. ఆ 3 కంపెనీల్లో మన మెదక్ పార్లమెంట్ కి సంబంధించిన ప్రజలు ఎంతో మంది ఉద్యోగాల్లో ఉన్నారు. మన రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ, మన ఇందిరాగాంధీ వారి యొక్క కృషితోని మన పార్లమెంట్ కు చాలా బెనిఫిట్ జరిగింది. కావున బంజారా నాయకులకు ఒకటే చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా బంజారాలు కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి బంజారా నాయకులు ఏకతాటిగా 80-90% ఓట్లేసి ఏ రకంగా అయితే గెలిపించారో, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మొత్తం 100కు 100% ఏకతాటిపై వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఒకటే రాముని పేరు మీద వచ్చి ఓటు అడుగుతురు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నా తాత ముత్తాత మా బంజారా జాతి పుట్టక ముందే మేము కుసున రామ్ అంటాము, లేచిన రామ్ అంటాము. కానీ కొత్తగా రాముని పేరు మీద ఓటు అడగొద్దు, అభివృద్ధి మీద అడగాలి, మన నాయకుల మీద అడగాలని చెప్పి తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఊర్లో ప్రతి గడపకు టీఆర్ఎస్ నాయకులతోని, బీజేపీ నాయకులతో కొట్లాడే కార్యకర్తలు మీరే కాబట్టి మీకు దయచేసి దండం పెట్టి తల వంచి నమస్కారం చేస్తున్నా. మీరు ఈ నెల రోజులు కరెక్ట్ కష్టపడితే మనకు ఎదిరించే నాయకుడు ఎవరు? కేసీఆర్ తోడు 100 మంది వచ్చినా మనకేం చేయరు. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు మీరే ఎంపీ క్యాండిడేట్ గా మీరు కష్టపడాల్సిన బాధ్యత మీపై ఉంది. కాబట్టి అందరము మన నర్సాపూర్ నియోజకవర్గం నుంచి 50,000 మెజార్టీ వస్తే మన రాజన్నకు సీఎం దగ్గర కూర్చొని ఫండ్ తీసుకొచ్చి నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి చేయడంలో ముందుంటాడు. కాబట్టి మీరందరూ 50,000 మెజార్టీ ఇస్తారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అందులో మీతో పాటు నేను కూడా అందరి కాలు మొక్కడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఎందుకంటే గంట సేపటి నుంచి ఆల్రెడీ రిక్వెస్ట్ చేసినా, ఇప్పుడు ఇచ్చారు. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ తమ్ముడు. ఇప్పుడు మైనార్టీ నుంచి ఒక రిజాన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు 2 నిమిషాలు మాట్లాడాలి. అది కూడా నువ్వు ఉర్దూలో చెప్పాలి. 1 నిమిషం మాట్లాడతాను. अस्सलाम वालेकुम। यहाँ पर आए मेहमान खुसूसी मोहतरमा मुंडा सुरेखा को बहुत बहुत बधाई दे रहा हूँ मैं, और एमपी मेदक के जो कैंडिडेट है नीलम मधु साहब को भी बहुत बहुत बधाई दे रहा हूँ। देखिए नीलम मधु का क्या है वो मीनिंग आप लोग देख लीजिए, और कितना यंगस्टर है। यंगस्टर ये अपने लोगों में रहेगा, और हम नीलम मधु को इस बात का हम वादा कर रहे हैं 99% माइनॉरिटी वोट नीलम मधु साहब के हक में हम काम करेंगे। और मैं तमाम मुस्लिम माइनॉरिटी भाइयों से भी मैं गुजारिश कर रहा हूं, पिछले 30 दिन रमजान में जिस तरह हम पाबंदी से रहे, मधु साहब इधर तवज्जो दीजिए, पिछले 30 दिन रमजान में हम जिस तरह पाबंदी से रहे, आज 12 तारीख है, नेक्स्ट 13 तारीख को इलेक्शन है, इसी तरह 30 दिन हम पूरी पकड़बंदी से मधु साहब के लिए काम करेंगे। इंशाअल्लाह मधु साहब को
पार्लियामेंट हम बजाएंगे। ये दिए हुए मौके का मैं शुक्रिया अदा करता हूँ। थैंक यू। సన్మానం లాస్ట్ చేయండి అన్న, ప్లీజ్ ప్లీజ్ ఒకసారి సన్మానం లాస్ట్ చేయండి మీ దండం. ప్లీజ్ కోఆపరేట్. థ్యాంక్ యూ. డిసిప్లిన్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు కరుణాకర్ అన్న ఒక్క నిమిషమే మాట్లాడదాం. సింగపూర్ సభాధ్యక్షులు దయచేసి మీరు ఎవరు కూడా ఏమి అనుకోవద్దు. నేను చెప్పేది ఒకసారి ఈ డిస్టర్బెన్స్ అవుతుంది అన్న, డిస్టర్బెన్స్ అమలు డిస్టర్బెన్స్. ఒక్క నిమిషం. అధ్యక్షులు దయచేసి ఎవరు కూడా ఇప్పుడు శాల్వాలు ఇప్పుడు కాదు, మొత్తం అందరూ కూడా మన ముఖ్య వక్త మన మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడిన తర్వాతనే ఎవరైనా స్టేజ్ మీదకి రావాలి. అప్పటి వరకు ఎవరు రావాలి దయచేసి. సభాధ్యక్షులు మన నరసాపురం ప్రజల గొంతుగా ఆవుల రాజిరెడ్డి గారు, డేరింగ్ అండ్ డైనమిక్ లేడీ మన మంత్రివర్యులు కొండా సురేఖ గారు, మన పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మన నీలం మధు గారు, అంజన్న సుహాసన్ రెడ్డి గారు అండ్ నిర్మలా సీతారామన్ గారు, నిర్మలా జగ్గారెడ్డి గారు తో పాటు వేదిక మీద ఉన్న అందరికీ అభినందనలు. అన్నా ఒక్క నిమిషం టైం ఇస్తారా మాట్లాడుతుందుకు? నాకు నేను నిన్న కార్యక్రమం పెట్టినప్పుడు మా అంజనాన్ని అడిగిన, అన్న రేపటి కార్యక్రమం ఏందన్నా అని అడిగిన. అంటే అంజన్ ఏమన్నాడంటే మన కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ప్రజలకు మన పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు గారిని పరిచయం చేయాలి అన్నారు. అన్నా మనందరికీ నీలం మధు గారిని పరిచయం చేయడం అవసరమా? నీలం మధు గారు ఇక్కడ జగన్ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అంటే నీలం మధు అనే వ్యక్తి ఇంతవరకే ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉన్నారు అని మనమందరం సాక్షించాల్సిన అవసరం వచ్చింది. కాదంటారా? తమ్ముళ్ళు అందరు కూర్చోవాలి. తమ్మి ఒక 2 నిమిషాలు ఓపిక పడితే మన కొండ సురేఖ గారు మీ అందరిని ఉద్దేశించి మాట్లాడతారు. కొద్దిసేపు ఒక్క 10 నిమిషాలు ఓపిక పడితే సరిపోద్ది. అన్నా నీలం మదన్న, బహుశా మీరు నరసాపురం నియోజకవర్గానికి ఎన్నిసార్లు వచ్చారో నాకు తెలియదు, కానీ ఇక్కడున్న ప్రతి కార్యకర్త కూడా మీరు సుపరిచితులు. మీ అందరి గెలుపు కోసం ప్రతి కార్యకర్త ఇక్కడ పనిచేయడానికి ఉత్సాహంతో ఉన్నారు. నాకు తెలిసి మొన్న మనం కొద్దిలో ఓడిపోయినాం. ఆ ఓడిపోయిన కసి నాకు తెలిసి మీ ప్రతి కార్యకర్తలో ఉంది. ఆ కసితో ఈసారి పనిచేసి నీలం మదన్నకు ఒక 50,000 మెజారిటీ అన్న ఇస్తామన్న మాట ఇద్దామా? తక్కువలో తక్కువ కాకుండా మదన్న ఈ కార్యకర్తల తరఫున, ఈ సభ తరఫున, మా అందరి తరఫున మీకు మాటిస్తున్నాం. 7 నియోజకవర్గాల్లో అందరికంటే ఒక్క ఓటన్నా ఎక్కువ మెజారిటీ ఇచ్చి మీకు చూపిస్తారని చెప్పి మా నియోజకవర్గ ప్రజల తరఫున మాటిస్తున్నా. మదన్న నువ్వు ఒక్కడే కాదు, మీరు అందరూ చెప్తారు అన్న గ్రౌండ్ నుంచి వచ్చిండు అని. ఒక వ్యక్తి పనిచేయడం కోసం ఎక్కడి నుంచి ఎంత శక్తి కూడా తీసుకొని వచ్చిండో మనందరి వాడు మనందరితో లోపల కూర్చొని మన చిన్న కార్యకర్తలతో కూర్చొని చిన్న కార్యకర్త యొక్క వాళ్ళ కష్టాలను తెలుసుకొని వచ్చిన వ్యక్తిగా రేపు పొద్దున మనందరికి కూడా అదే సర్వీస్ ఇచ్చి మనందరి వాడుగా ఉంటాడని అందరికీ చెప్పు. రేపు జరిగే ఈ 30-35 రోజుల కార్యక్రమాలలో ప్రతి కార్యకర్త కూడా కష్టపడి నీలం మదన్నకు మనం ఇచ్చిన మాట ప్రకారం మినిమం 50,000 మెజారిటీ ఇచ్చి చూపించి కొండా సురేఖ అక్క గారి దగ్గర అభినందనలు తీసుకుంటామని చెప్పి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ కరుణ. ఇప్పుడు మనము ఎదురు చూస్తున్నటువంటి మన మంత్రివారిలు, ఇన్ఛార్జ్ మంత్రివారిలు, మన మంత్రివారిలు వస్తున్నారు. సరే, మనం ఇప్పటిదాకా ఎదురు చూసినటువంటి మదన్న తన అమూల్యమైన సందేశం ఇవ్వగలగాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న నాయకత్వం వదిలేయాలి. చాలా సంతోషం అన్న, ఈరోజు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను దీవించి ఇక్కడికి పంపించిన మా తల్లి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం, మన పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు, అదేవిధంగా మంత్రివర్యులు, వాళ్ళందరూ దీవించి, ముఖ్యంగా ఈ స్టేజ్ మీద ఉన్న అందరు నాయకులు మీరందరూ దీవించి ఇక్కడ నుంచి మెదక్ గడ్డ నుంచి, ఎందుకంటే చాలా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ గడ్డ నుంచి పోటీ చేయడం ఎందుకు చెప్పాలంటే
ఇందిరాగాంధీ ఇక్కడ నుంచి ఒక మహిళ ఎంపీగా నిలబడి ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయిన గడ్డ మెదక్ గడ్డ ఇంద్రమ్మ జిల్లా. ఆ గడ్డ నుంచి నన్ను అభ్యర్థిగా పంపించడం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నా. మీకు సేవకుడిలాగా పనిచేయాలనుకుంటున్నా. ముఖ్యంగా ఈ సభ నిర్వహిస్తున్న మా అన్న ఆవుల రాజిరెడ్డి అన్న గారు, ఎందుకంటే ఇంత ఘనంగా ఈ రోజు మొదటి ముఖ్య కార్యకర్తల మీటింగ్ పెట్టేద్దామన్నా అంటే, తమ్ముడు ఇది నీది కాదు నా బాధ్యత అని చెప్పి, తమ్ముడు నేనున్నా అని చెప్పి భరోసా ఇచ్చిన మా ఆవుల రాజిరెడ్డి అన్న గారికి, అదేవిధంగా మా అక్క రథసారథి మా అక్క ఎంత అంటే మీకు అందరూ తెలుసు, తెలంగాణలో ఫైర్ బ్యాండ్ కొండా సురేఖ మురళి గారు మినిస్టర్ గారు కూడా నాకు ముందుండి నడిపించి, బిడ్డ నిన్ను గెలిపించుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నా ఎంబడి నడిపిస్తున్నా మా అక్కకు. అదేవిధంగా ఈ పిసిసి ప్రెసిడెంట్ అంజనేయులు గౌడ్ గారికి, ఎందుకంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఇంతకుముందే రాజన్న అంజన చెప్తాడు, మేము రామ్ లక్ష్మణ్ లెక్క పనిచేస్తామన్నా, రామ్ లక్ష్మణ్ లెక్క అంటే మిమ్మల్ని చూసి అందరం కూడా ఆదర్శంగా తీసుకుంటామన్నా, మీరు తీసుకుంటామని చెప్పి. అదేవిధంగా సుహాసిని రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, అదేవిధంగా లక్ష్మీ రవీందర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్ గారు, వెల్పేర్పు ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి గారు, సుజాత సత్యం గారు, నర్సాపూర్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు, హకీం భాయ్ పిసిసి మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి గారు, లక్ష్మీకాంతరావు గారు, ఎక్స్-డిప్యూటీసీ శివంపేట్, శ్రీనివాస్ గుప్తా గారు నర్సాపూర్, పల్లె జయశ్రీ గారు అబ్నూర్, అదేవిధంగా అన్ని మండల పార్టీ అధ్యక్షులు, ఎన్ఎస్సీ అధ్యక్షులు, పిసిసి మెంబర్స్, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, ఎస్టీ సెల్, ఓసీ సెల్ అందరూ కూడా అన్ని విభాగాల నాయకులకు అందరూ కూడా పేరున నమస్సుమోదని తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీ అందరికన్నా కార్యకర్తలు మేమందరం అన్న మీ బలంతో మేము అక్కడ పార్లమెంట్ పోయి ఈ మెదక్ జిల్లాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో నాకు అన్ని తెలుసు. ఎందుకంటే ఒక కింది స్థాయికి నుంచి ఒక పేదింట్లో పుట్టి, ఒక చిన్న నిరుపేద కుటుంబంలో పుట్టి ఈ రోజు అంచెలుగా ఒక వార్డు మెంబర్ గా, ఉప సర్పంచ్ గా, మొన్ననే ఎమ్మెల్యేగా పోటీ చేసి 46,000 ఓట్లు పరాజయంలో తీసుకొని ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దీవించి నన్ను పంపించిన మా నాయకులకు, మా కార్యకర్తలకు మీ అందరూ కూడా పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా మీరందరూ దీవించి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంతకుముందు అక్కలందరూ అన్నలు అందరూ చెప్పారు, గతం మర్చిపోయిందట, ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, మీరు మళ్ళా వాళ్ళ ప్రభుత్వం ఉన్నట్టు మాట్లాడకండి. ఈ రోజు రేవంత్ అన్న ప్రభుత్వం ఉంది, ప్రజాపాలన నడుస్తుంది. ప్రజాపాలన మనం ఏం చేస్తున్నామో చెప్పాలి. గత ప్రభుత్వంలో మన ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం చేసినామని కూడా చెప్పాలి. కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారు ఇక్కడ ప్రధానమంత్రి అయినప్పుడు ఈ జిల్లాలో యువతకు ఉపాధి కలగడానికి గవర్నమెంట్ సెక్టార్స్ కంపెనీలు తెచ్చింది, బిఎస్ఎల్ కంపెనీ తెచ్చింది, అగ్రిసైడ్ తెచ్చింది, బీడీఎల్ తెచ్చారు, ఓడిఎఫ్ తెచ్చారు, ఆర్డర్ స్టార్టర్ తెచ్చారు, అదేవిధంగా సింగూరు ప్రాజెక్టు కట్టించారు. ఇక్కడనే సంగారెడ్డిలో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా లేదా? తెలంగాణ ఇచ్చిందెవరు? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. మన భూములు ఇచ్చింది కాంగ్రెస్. మనకు అసైన్మెంట్ భూములు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్. మనకి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్. మనం కాంగ్రెస్ పార్టీ, మన ప్రజా పాలన, ఇంద్రమ్మ పాలన నడుస్తుంది. ఈ ఇంద్రమ్మ పాలనలో మీ బిడ్డను, మీ ఇంటికి మీ కొడుకును, మీ తమ్ముని అనుకొని నన్ను ఓటేసి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి గెలిపించి నన్ను పార్లమెంట్ కు పంపేయండి. ఆ పార్లమెంట్ లో మనకు రావాల్సిన నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంకు, కేంద్ర ప్రభుత్వానికి వారధిగా ఉండి ఆ నిధులు అన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న నాయకులు రాజిరెడ్డి అన్న, అదేవిధంగా అంజనేయులు గౌడ్ అన్న, మీ ఎంపీపీలు, సర్పంచులు అందరినీ కలుపుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా. మీరందరూ కూడా నాకు తోడుంటుంది. ఈ రోజు మీరందరూ నా గురించి కష్టపడి గెలిపించి బాధ్యత మీరు తీసుకోండి. రేపు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్ లో మేమందరం నాయకులను మీండని గెలిపించుకొని మన ప్రజాప్రవాదంలో జరిగే సంక్షేమ పనులు అన్ని కూడా గ్రామాల్లో డోర్ టు డోర్ అందించేలాగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. అట్లనే ఈ 100 రోజుల పాలన కూడా మీరు చూడొచ్చు. మన ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టినట్టు మేనిఫెస్టోలో ఏదైతే గ్యారెంటీలు ఇచ్చిరో గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు నెరవేరుస్తురా లేదా? నెరవేరుస్తురా? ఆరు గ్యారెంటీలు, 5 గ్యారెంటీలు. అమ్మలను, మన ఇంట్లో అమ్మలు
అక్కలు చెల్లెళ్ళు ఆర్టీసీ బస్సు ఎక్కుతారు. ఎవరన్నా బస్సు టికెట్ తీసుకుంటారా? ఉచిత బస్సు నడుస్తుందా లేదా? ఈ మాట చెప్పాలి మన అక్క చెల్లెళ్లకు. అదేవిధంగా 200 యూనిట్ ఉన్న వాళ్ళు కరెంట్ బిల్ కడుతున్నామా? మనం ఫ్రీగా ఇస్తుందా లేదా? ప్రతి నెల 800 రూపాయలు 200 యూనిట్లు కట్టాలంటే 800 రూపాయలు అవుతుంది. మన ప్రభుత్వం ఇస్తుందని చెప్పాలి కదా, మన ఓటర్లకు చెప్పాలి కదా, మన అక్క చెల్లెలకు చెప్పాలి కదా. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు అకౌంట్లోకి వేస్తున్నామా లేదా? ఇవి చెప్పాలి కదా. మళ్ళీ సమానత్వం చూపించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అన్ని కులాలకు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, రెడ్లకు అందరికీ కార్పొరేషన్ ఇచ్చిందా లేదా? ఏమన్నా పవర్ కార్పొరేషన్ డిక్లరేషన్ లేదా? ఈ ఎలక్షన్ కూడా అయినాక ఆ కార్పొరేషన్ ఇచ్చి ఆ కార్పొరేషన్ చేసే నిధులు కూడా ప్రతి వర్గాలకు, యువతకు అందరికీ తోడుండేటట్టు వాళ్ళకు స్మాల్ కేర్ ఇండస్ట్రీలు అయినా సరే వాళ్ళకు ఉపాధి గురించి ఎలాంటివి ఉన్నా ఆ కార్పొరేషన్ నుంచి మేము సపోర్ట్ చేపించి రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో ప్రజాప్రభుత్వంతో మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా. మీరందరూ కూడా చేతు గుర్తుకు ఓటేసి గెలిపించాలి. మీ అభ్యర్థి మీరు అనుకోవాలి, మా ఇంట్లోకి నుంచి ఒక పేదోడు ఒక వార్డు మెంబర్ నుంచి ఒక ఎంపీ దాకా పోతుందంటే మీరు కూడా రేపు ఫ్యూచర్ తరాలు అనుకోలే నాయకులు కావాలనుకుంటే కసి చిత్తశుద్ధి ఉంటే ఏడికన్నా పోవచ్చు అని చెప్పి ఆదర్శంగా తీసుకున్న రేవంత్ రెడ్డి అన్న ఆదర్శంగా తీసుకొని ఈ రోజు నేను కూడా అన్న ఎట్లయితే జెడ్పీటీసీ నుంచి సీఎం దాకా ఎట్లయితే ఈ రోజు వార్డు మెంబర్ నుంచి ఎంపీ దాకా నేను వెళ్తున్నా. మీ అందరి ఆశీస్సులు, మీ బిడ్డలు, మీ కొడుకులు, మీ తమ్ముని మీరు దీవించి ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ మెదక్ జిల్లాకు సేవ చేసే భాగ్యం కల్పించాలనుకుంటున్నాను. జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, చేతు గుర్తుకే ఓటు, చేతు గుర్తుకే ఓటు, చేతి గుర్తుకే. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మదన్న. ఇప్పుడు మనము ఎదురు చూస్తున్నటువంటి కొండ సురేఖ అక్క గారు కూడా తన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. నర్సాపూర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల నాయకుల సమావేశ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక ఇన్ఛార్జ్ సోదరులు ఆవుల రాజిరెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు అంజన్న గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళా అధ్యక్షురాలు మరియు ఎంపీపీ అదేవిధంగా శ్రీనివాస్ అన్నకి, మన సుహాసిని రెడ్డి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వివిధ పదవుల్లో ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు మరియు పత్రికా సోదరులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి చాలా సంతోషంగా ఉంది. ఒక రోజు ముందు చెప్పంగానే ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ నర్సాపూర్ నియోజకవర్గ మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ జన సందోహం చూస్తే అర్థమైంది ఏంటంటే ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు మదన్నని గెలిపించుకుందామా, ఎప్పుడు జూన్ 4 తారీఖు వస్తుందా, మరి ఎంపీగా మదన్న గెలుపు ఖాయమవుతుందా అని మీరు ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. మరి ఈ ఉత్సాహం ఈ రోజు నుంచి కూడా ఎలక్షన్ల వరకు కూడా కొనసాగాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక బీసీ బిడ్డ బలహీన వర్గాల నుంచి మరి నిరుపేద కుటుంబంలో పుట్టి ఈరోజు తల్లి తండ్రి మొన్న కరోనాలో 2 రోజుల తేడాలోనే చనిపోయారని నాకు ఈ రోజే తెలిసింది. మరి ఒకటే రోజు తేడాలో మరి అది అట్లా కోల్పోయిన వ్యక్తి ఈ రోజు నాకు ప్రజలే కుటుంబము, ప్రజలే నా సేవ చేస్తాను అని ప్రజల మధ్యకు వచ్చి ప్రజలు చేస్తున్న మరి నీలం మధును అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నాను. మరి మొన్న బీఎస్పీ నుంచి నిలబడ్డా కూడా 45,000 ఓట్లు ఆయనకు వచ్చాయి అంటే మరి ఆయన ప్రజల్లో ఉన్నటువంటి పలుకుబడి ఏంటో అర్థమైంది. మరి ముదిరాజు బిడ్డగా మరి ఎన్నో లక్షల ఓట్లు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. వాళ్ళందరూ కాకుండా ప్రతి బీసీ బిడ్డ కూడా మరి మధుకు సహకరించాల్సిన అవసరం ఉందని నేను ఒక బీసీ బిడ్డగా నేను కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే నేను మన చేనేత కుటుంబానికి చెందిన దాన్ని, మరి మురళన్న కాపు కుటుంబానికి చెందిన వాళ్ళు ఇద్దరం కూడా బీసీలమే. మురళన్న ఎప్పుడు కూడా బీసీ కోసం ఎప్పుడు కూడా
పోరాడుతూనే ఉంటాడు. మరి మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం మనందరి మీద కూడా ఉందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా బీసీలు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎట్టదబ్బా. బీసీలు ఓకే, ఎస్సీలు ఓకే, ఎస్టీలు ఓకే, ఓసీలు కూర్చోండి. ఓసీలు అగో ఒక 5, 6, 7, 8, 9, 10 అంతేనా? మరి ఇంతమంది ఉన్నాం మనం బీసీలో. ఈ బీసీ బిడ్డను గెలిపియలేమా? గెలిపిస్తాం కదా, గెలిపిస్తారు కదా. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈరోజు అధికారంలో ఉండి సంపాదించుకున్న డబ్బుతోటి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఒకసారి దెబ్బ తగిలినా కూడా ప్రభుత్వం పడిపోయినా కూడా ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేస్తా ఉంది. ముఖ్యంగా ఈ నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మరి ఆ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి మరి కార్యకర్తలను వదిలిపెట్టి ఈరోజు తన సొంత లాభం కోసం టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళింది. మీరు అడగొచ్చు నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో పోయినాని, కానీ నేను టీఆర్ఎస్ పార్టీలో పోయి అక్కడ జెండా మీద గెలిచిన. ఒక జెండా మీద గెలిచి ఒక జెండా పట్టుకోలే నేను. ఒక జెండా మీద కలిసి ఒక జెండాను పట్టుకోవడం అంటే ఆ పార్టీకి ద్రోహం చేసినట్టే అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి అటువంటి వాళ్ళు పోయిన తర్వాత రాజిరెడ్డి అన్న అంజన్న మరి వాళ్ళిద్దరూ కూడా ఏకమై మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెట్టుకొకలు పుట్టకొకలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఏకం చేయాలని వాళ్ళు ముందుకొచ్చి ఈరోజు మిమ్మల్ని ఒక కుటుంబంగా తయారు చేసి ఇక్కడ నిలబెట్టిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఏదో పొరపాటు వల్లనో గ్రహపాటు వల్లనో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆవుల రాజిరెడ్డి గారు ఓటమి పాలవడం మీ దురదృష్టం అని చెప్తా ఉన్నాను. ఈ పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలు ఉంటే ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉన్నారు, 6 నియోజకవర్గాల్లో మనకి ఎమ్మెల్యేలు లేరు. మరి అటువంటి అప్పుడు మనకంటూ ఒక హోదా ఉన్నప్పుడే మనకు కూడా తలెత్తుకొని తిరిగే అవకాశం ఉంటది. ఇప్పుడు మనోడనేవాడు లేనప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము, ఎవరికని చెప్పుకుంటాము? ఇప్పుడు నేను ఒక్కటి అడుగుతున్నా, మీకు ఒక సమస్య ఉంది, మీరు ఎవరికి చెప్పుకుంటారు? ఆవుల రాజిరెడ్డి అన్నది చెప్పుకుంటారు. ఆవుల రాజిరెడ్డి అన్న వచ్చి మన అధికారం ఉంది కాబట్టి ఈ రోజు మాకు చెప్పుకుంటున్నాడు. అంతకుముందు ఎవరికి చెప్పుకున్నారు? మీరు ఎవరికైనా చెప్పుకున్నారా? చెప్పుకోలేదు. మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ రోజు మీరు ఇంతో అంతో పనులు చేసుకోగలుగుతా ఉన్నారు. కానీ మీరు స్టేజ్ మీద కూర్చునే అవకాశం మీకెవరికన్నా ఉందా? లేదు కదా. రేపు మన పథకాల 6 గ్యారెంటీలు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు మరి మనం స్టేజ్ మీద మనకొక ప్రోటోకాల్ అనేది ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా ఈ కార్యక్రమాలు పోతున్నాయని ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ఎవరికి ఇవ్వాలి? ఈరోజు నీలం మధును గెలిపించి ఎంపీ క్యాండిడేట్ గా ఆయనకు అవకాశం ఇస్తే 7 నియోజకవర్గాల్లో కూడా ఆయన నిలబడి మిమ్మల్ని తన పక్కన నిలబెట్టుకొని మీ ద్వారా ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గురించి చెప్పారు. కాళ్ళు మొక్కి, కవిత కాళ్ళు మొక్కి, కేసీఆర్ కాళ్ళు మొక్కి మీ అందరి ఉసురు పోసుకొని ఈ ప్రాంతానికి సంబంధం లేనటువంటి వ్యక్తి వచ్చి ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనల్ని ఫూల్సుని చేసి మనల్ని అందరినీ కూడా మరి ఈరోజు ఆయన నెగ్గే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ అది ప్రజలకు అందరికీ అన్ని తెలుసు కాబట్టే మొన్న టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టారు. ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఒకటి చెప్తా ఉన్నాను, మీరు బీజేపీకి వేసినా టీఆర్ఎస్ కేసినట్టే, టీఆర్ఎస్ కేసినా కూడా బీజేపీకి వేసినట్టే. ఎందుకు అంటే రేపు కవితను ఇడిపించుకోవడం కోసం కేసీఆర్ వాళ్ళ ఎంపీలను బీజేపీకి తాకట్టు పెట్టే అవకాశం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తన ఎమ్మెల్యేలను కూడా బీజేపీకి అమ్మే అవకాశం ఉంది అని కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి బయట వాళ్ళు మాట్లాడతారు, హరీష్ రావు ఏదో మాట్లాడిండు, మనకు బీజేపీకి సంబంధం ఉంది. మరి ఈరోజు చేతగాక మనమేదో మాట్లాడుతూ ఉన్నాము, మాటలు తక్కువ చేతలు తక్కువ మాటలు ఎక్కువ, వీళ్ళు ఏం పని చేశారు వచ్చిన దగ్గర నుంచి అని అడుగుతా ఉన్నాడు. అయ్యా మీరు 9.5 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఈ మహిళా సోదరిమని చెప్పింది, ఇంత లిస్టు చెప్పింది, అక్క కూడా చెప్పింది, సుహాసిని అక్క ఇంత లిస్టు చెప్పింది. మరి మీరు అవన్నీ కూడా హామీలు ఇచ్చి ఒక్కటి కూడా 9.5 సంవత్సరాలు నెరవేర్చలేదే.
ఈ రోజు మేము ప్రభుత్వంలోకి వచ్చి 100 రోజుల లోపలనే 5 గ్యారంటీలను నెరవేర్చాము. అప్పుడే తొందరపడి మమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నారు? అది నేను మిమ్మల్ని మీరు వెనక్కి తిరిగి చూసుకొని ఒకసారి మీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది, మరి ఎందుకు మీరు ఓడిపోయారని ఆలోచించుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి టీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదు అని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, ప్రజల కోసం తెలంగాణ ఇస్తే ఈ రోజు వాళ్ళు రాబందుల్లాగా టీఆర్ఎస్ పార్టీ కుటుంబం మన సొమ్మును దోచుకొని తిని కోట్లకు పడగలెత్తి ఈ రోజు ఓట్లు కొనుక్కొని మళ్ళీ కోట్లు దండుకుందామని ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడి నుంచి మనం 14 నుంచి 15 ఎంపీ స్థానాలను గెలిపించి రాహుల్ గాంధీ గారికి కానుకగా ఇవ్వాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మెదక్ ఎంపీ స్థానం ఒక ప్రత్యేకమైన స్థానం. ఇందిరాగాంధీ గారు నిలబడ్డ స్థానం. మెదక్ అంటే వాళ్ళు తొందరగా గుర్తుపడతారు. మెదక్ గెలిచింది అంటే వాళ్ళు గర్వపడతారు. మా నానమ్మ నిలబడ్డ స్థానం గెలిచింది అని రాహుల్ గాంధీ, మా అత్తమ్మ నిలబడ్డ స్థానం గెలిచింది అని సోనియా గాంధీ గారు వాళ్ళు సంతోషపడతారు. కాబట్టి మెదక్ స్థానాన్ని గెలిపించాలి. మరి ఈ స్థానానికి ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉంది. ఇక్కడి నుంచి గజ్వేల్ నుంచి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు, సిద్దిపేట నుంచి హరీష్ రావు గారు. మరి వీళ్ళిద్దరూ ఇక్కడ ఉండి ఈ మెదక్ స్థానాన్ని మనం గెలుచుకుంటే ఈరోజు మనం చాలా గొప్ప పేరు తెచ్చుకున్న వాళ్ళం అవుతాము. ముఖ్యంగా వాళ్ళ నియోజకవర్గాల్లో మనం మెజారిటీ తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళను ఓడించినట్టు, వాళ్లకు మనం తగిన గుణపాఠం చెప్పినట్టు అవుతుందనేది ఈ సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నాను. మరి అందరూ చెప్తా ఉన్నారు నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి అందరికంటే ఒక ఓటు ఎక్కువ తెస్తామని. ఇదే మాట మీద నిలబడండి, ఇదే పట్టుదలతో ఉండండి, ఇదే ఆలోచనతో ఇంటికి వెళ్ళండి. ఈ ఆలోచన ఎలక్షన్ల వరకు కూడా మైండ్ లో పెట్టుకొని పని చేయండి. మీ కుటుంబ సభ్యుడిగా మధును ఆలోచించుకొని మా కుటుంబ సభ్యుడే నిలబడ్డాడు అనేటువంటి ఆలోచనతోటి ప్రతి ఒక్కళ్ళు కూడా పని చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ ఒక్క అవకాశం మీరు వదిలేసుకుంటే 5 సంవత్సరాలు మళ్ళీ మీరు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి మళ్ళీ మీరు తెచ్చుకోవద్దు అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి బంగారం లాంటి అవకాశం మనకు వచ్చింది. ఈరోజు మన ప్రభుత్వం అధికారంలో ఉంది, మన ఎంపీ మన చేతిలో ఉంటే మనం అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా చేసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి నేను ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించబడ్డాను. కాబట్టి మీరు ఈ గెలుపు ఒకవేళ గెలిపిస్తే నాకు కూడా చాలా గర్వంగా ఉంటుంది. మరి తలెత్తుకొని హైకమాండ్ దగ్గరికి వెళ్ళి నా పార్లమెంట్ నేను గెలిపించుకొని వచ్చానని చెప్పేటువంటి ఒక అదృష్టం నాకు కలుగుతుంది. మీ ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చి మరి మీ అందరికీ కూడా నమస్కరించి చేతులు తోడిచ్చి అడుగుతా ఉన్నాను. మీరందరూ కూడా ఒక్కొక్కరు 10 మందితోటి ఓట్లు వేయించండి. నీలం మధు గెలుపు కోసం కృషి చేయండి. ఎంత మెజారిటీ అనేది కాదు ముఖ్యం, మనకు గెలుపు అనేది ముఖ్యం. కానీ మెజారిటీ కోసం మనం పోరాటం చేయాలి. దాదాపుగా ఇక్కడున్న పరిస్థితులను బట్టి నీలం మధు గెలుపు ఖాయం అనేది మనందరికీ కూడా తెలుసు. అలాగని మనం ఓవర్ కాన్ఫిడెన్స్ లో పోయినట్టయితే ప్రమాదం ఉన్నది. కాబట్టి మనం ఇంకా మెజారిటీ తీసుకొచ్చే దిశగా పని చేసి మరి నీలం మధు గెలుపు కోసం చేతి గుర్తుకు మనందరం కూడా ఓటు వేయించి అధిక మెజారిటీతో గెలిపియాలని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఇంటి గడప కూడా తొక్కి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న 6 గ్యారంటీలను చెప్పి రేపు కేంద్రంలో ప్రభుత్వం వస్తే తీసుకుపోయే గ్యారంటీలను కూడా వాళ్ళందరికీ చెప్పి వాళ్ళందరితో ఓటు వేయించాల్సిన బాధ్యత కార్యకర్తల మీద ఉంది. ఎందుకంటే కార్యకర్త లేనిది పార్టీ లేదు, పార్టీ లేనిది మేము లేము, మేము లేనిది ప్రభుత్వం లేదు. కాబట్టి మీరే మాకు మరి స్తంభాలు లాంటి వాళ్ళు. మీరు పని చేసినప్పుడే ప్రభుత్వాలు నిలబడతాయి, ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా పట్టుదలతో కృషితో పనిచేసి మరి వచ్చే నెల 13వ తేదీ వరకు కూడా అందరూ కూడా నిద్రపోకుండా పనిచేసి నీలం మధు గారి గెలుపు కోసం కృషి చేసి వారిని అధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తారని ఆశిస్తూ మరి ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. దయచేసి ఎవరు చేతులు ఎట్టండి, చేతులు ఉన్నాయా మీకు?
చేతులు ఎత్తండి. 2 చేతులు ఉన్న వాళ్ళు 2 చేతులు ఎత్తాలి. ఇప్పుడు చెప్పాలి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే గెలిపిద్దాం, గెలిపిద్దాం, కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం, 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 జై కాంగ్రెస్. దయచేసి ఎవరు పిలిచినా వాళ్ళే రావాలి. దయచేసి ఎవరు పిలిచినా నేను పిలుస్తుంటా, వాళ్ళే రావాలి. దయచేసి కొంచెం లోపల బాబు ఎవరు రావద్దు, ముందర కానీ మానేపల్లి గ్రామం నుంచి చేరినారు. వాళ్ళు మాత్రమే ముందరికి రండి అన్న. నేను పిలుస్తా, సీనియర్ పిలుస్తా. దయచేసి మానేపల్లి గ్రామస్తులు మానేపల్లి గ్రామస్తులు దయచేసి ఎవరు ఎప్పుడు డాష్కి దయచేసి ఎవరు రావచ్చు. గ్రామ రాజస్వామికి ఇప్పుడే వెల్కమ్ చెప్తూ కాంగ్రెస్ పార్టీ వచ్చారు కదా. అలాగే బుచ్చి రాములు, సుభాష్ కుమార్, డి శేఖర్, జి శేఖర్, నరసింహులు, శంకర్, ఏలూరు సిద్ధయ్య, దుర్గారి లింగం, జి రాజా, చిన్నగొండ